భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో పెళ్లైన 6 నెలలకే వివాహిత సూసైడ్ చేసుకుంది. అత్తారింటిలోనే ఆత్మహత్యకు పాల్పడిన అంజలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అత్తమామలు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజలి మృతి చెందింది. ఇదంతా జరిగినా మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పలు అనుమానాలకు దారితీసింది. అత్తారింటి వారే తమ అమ్మాయిని వేధించి చంపేశారని అంజలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. భర్త అత్తమామలు తరచూ అనుమానంతో తమ కూతురిని వేధించేవారని అంటున్న పేరెంట్స్ అంజలి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా బిడ్డకు అలా చేసిన నేను వానికి ఎన్నడూ ఏది లోటు లేకుండా చేసిన నేను వానికి మాట మాట్లాడితే వాడు అనుమానించుడే వాడు గేట్ నుంచి బయటకు వెళ్ళనీయకుండా చేసిండు దాన్ని. అది ఏ ఇబ్బంది పెట్టి వాడు తాగిపించిండు, వాడు తాగిపించిండు, వాడు తాగిందో మాకైతే తెలియదు. వాడే తాగిపించిండని మేము అంటున్నాం. మాకేదో న్యాయం చేసేది.